శివుడు ప్రళయకారకుడు అని కొందరు అంటూ ఉంటారు కదా. ప్రళయకారకుడు అంటే నాశనకారకుడు కాడు. ప్రళయం వేరు, నాశనం వేరు. గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అన్నాడు ఎవడు, తమరి వదనము. అలా అనరాదండి ఇక్కడ. గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఏంటి, మనకి ట్రాన్స్లేషన్ చేసి డిస్ట్రక్షన్ అంటే శివుడు అంటే అదేదో నాశనకారకుడు అన్నట్టు ఇప్పటికీ చాలామందికి ఫీలింగ్ ఉంది. ప్రళయం అంటే నాశనం కాదు. మనం ప్రళయం కోసం ఎంత గింజుకుంటామో మీకు తెలియదు. ఇందాక చెప్పండి, ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు మనస్సు లయం చేయాలనుకుంటామా లేదా? తన్మయమైపోవాలి, లయమైపోవాలి అనుకుంటాం. ఒక సంగీతం వింటూ ఉంటేనే ప్రపంచం మర్చిపోయి దాన్ని లయమవుతాం, లీనమవుతాం. లయమన్నా లీనమన్నా ఒకటే. మొదటి రోజు నుంచి ఒక సూత్రం మీకు ఇస్తున్నాను, తెంచుకోవద్దు. లీనం, లీనమే లింగం. లీనమవ్వాలని అనుకుంటాం. ఆ లీనమైతే ఎంత బాగుంటుందండి. ఆ పాటలో లీనమైపోతుంటే ఎవడో వచ్చి పక్కనే ఊరుకో అని తిడతాం. ఎందుకంటే లీనం అంటే అంత మనకి ఇష్టం. అలాగా లీనం చేసుకోనాడు. మెర్జర్, నాట్ డిస్ట్రక్షన్. ఇక్కడ మెర్జింగ్, ఆ లయం చేయాలండి. ఇక్కడ ఈ లయ కోసం ఎన్ని లయలు ఉంటాయో చెప్తాను మీకు. రాత్రి నిద్ర ఒక లయం, అది నిత్యప్రళయం అంటారు దాన్ని. ఇక్కడ అంటే ఇంటికి వెళ్ళి నిద్రపోయి ఇంద్రియ వృత్తులు, మనోవృత్తులు అన్నీ అందులో లయమైపోతే ఒక విశ్రాంతి, దానిలో ఒక శక్తి, దానితో మళ్ళీ సృష్టి, మళ్ళీ మనం మేల్కొంటాం. ఇది నిత్యప్రళయం అన్నారు ఇక్కడ. అలాగే సృష్టి అంతా నాశనం అవుతుంది. నాశనం అవుతుంటే పరమాత్మలో లీనమైపోతుంది సృష్టి. అది మహాప్రళయం అంటారు. ఈ రెండు ప్రళయాలు చెప్తే అర్థమవుతుంది. మూడో ప్రళయం ఒకటి ఉందిట. ఇందులో చెప్పిన మొదటి రెండిట్లోంచి తిరిగి వెనక్కి వస్తాం. అంటే నిత్యప్రళయం అయ్యిందనుకోండి, మళ్ళీ పొద్దున్న లేస్తున్నాం, అవునా లేదా? ఇప్పుడు మీరు పడుకుంటే పొద్దున్న లేవరండి అంటే ఇక పడుకోం, భయపడుతూ కూర్చుంటాం, అవునా లేదా? ప్రతివాడు కూడా. కనుక నిత్యప్రళయం అంటే ఏమిటండి చెప్పండి? తెలుగులోనే చెప్పాను కదా. నిత్యప్రళయం అంటే ఏంటమ్మా? నిద్ర నిత్యప్రళయం. ప్రతివాడికి ఉందా లేదా? నిద్ర పుచ్చుతున్నది ఎవరు? ఆ లోపల ఈశ్వర చైతన్యమే నిన్ను నిద్రపుచ్చుతోంది, నిన్ను లేపుతోంది, నిన్ను నడుపుతోంది, నీ బుద్ధిని ప్రేరేపణ చేస్తుంది. ఎక్కడో లేడు ఈశ్వరుడు, ఇక్కడే ఉండి నడుపుతున్నాడని తెలుసుకో. ఇక్కడ అలా చేస్తున్నప్పుడు నిన్ను నిద్రపుచ్చి ఎలా లేపుతున్నాడో ప్రళయకాలంలో జగత్తును కూడా నిద్రపుచ్చి మళ్ళీ లేపుతాడు. ఇక్కడ ఈ రెండిటికి తిరిగి రావడం ఉంది. కానీ ఒకసారి లయమైతే మరి తిరిగి రాకుండా ఉంటే ఎంత బాగుంటుందండి. అంటే అలా తిరిగి రాని లయం పేరు మోక్షము అంటారు ఇక్కడ. దాన్ని ఆత్యంతిక ప్రళయం, దానికి పేరు ఆత్యంతిక ప్రళయం.